ప్రైజ్ ద లార్డ్. ఇది మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఇంటినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చును కనుక అలాగూ చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన ఆత్మీయ స్నేహితులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు, ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలు దయచేసి ఖచ్చితంగా చూడండి. ఈ లింక్స్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ కార్యక్రమాలు చూడమని చెప్పండి. యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. తిరుపతి జిల్లాలోను, అంతేకాకుండా నెల్లూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను, అనగా 3 జిల్లాల్లో ఈ శాంతి టీవీ ప్రసారాలు వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన జిల్లాలకి ప్రసారాలు విస్తరించాలి. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఆ ఇల్లంతయో అత్తరు వాసనతో నిండుకొని అన్నట్టుగా అన్ని జిల్లాల్లో ఈ శాంతి టీవీ ఛానల్ ద్వారా అన్ని జిల్లాల్లోకి సువార్త పరిమళం వ్యాప్తి చెందాలి. దానికి కావలసిన నిధులు, దానికి కావలసిన టెక్నాలజీని దేవుడు అనుగ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు కృపను బట్టి 1000 ఎపిసోడ్లు పైగా చేయడానికి, 1050 ఎపిసోడ్లు పైగా చేయడానికి ప్రభు సాయం చేశాడు. 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరం కూడా ముగించుకొని 4వ సంవత్సరంలో దిగ్విజయంగా ప్రవేశించబోతున్నాం. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇంకా కొన్ని రోజులకి, అనగా ఇంచుమించు ఒక 39 డేస్ తర్వాత ఒక కొత్త సంవత్సరంలో ఉంటాం. మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. కనుక ఈ మంచి దేవుని వాక్యాన్ని విని ఆత్మలో ఎదగడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనములో ఇల్లు, మరియా మార్తా లాజర్ల ఇల్లు అత్తరు వాసనతో నిండుకొనెను. ఇంతకుముందు అనేకులతో నిండుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు అత్తరు వాసనతో నిండుకుంది. ఇంతకుముందు అనేకులతో నిండుకున్న ఇల్లు ఇప్పుడు ఆయన అనుచరులతో నిండుకుంది. ఇంతకుముందు ఆవేదనతో నిండుకున్న ఇల్లు ఇప్పుడు ఆనందంతో నిండుకుంది. దేవుని స్తోత్రం. ఇంతకుముందు లాజర్ మిస్ అయిపోయాడు. లాజర్ వాజ్ అబ్సెంట్, లేడు. హీస్ నో మోర్, రిప్, రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు లాజరు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అనగా 4 రోజుల తర్వాత వెంటనే ఫంక్షన్ జరుపుకున్నారని కాదు, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారని కాదు, ఒక విందు ఏర్పాటు చేశారని కాదు నా మాటలకు ఉద్దేశం. పస్కాకు 6 దినములు, అనగా ఇంకా 7వ రోజు పస్కా వస్తుంది. 6 దినాల ముందే ప్రభు అక్కడికి వచ్చాడు. లెట్స్ హ్యావ్ సమ్ సెలబ్రేషన్. కొద్దిగా పండగ వాతావరణం, లేదు అంటే ఆత్మ సంబంధమైన వాతావరణం కనిపించాలన్నట్టుగా ప్రభు ప్రవర్తించాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో కొన్ని గృహాల గురించి మనం ఆలోచించాం. ప్రార్థించేవారు ఉన్నటువంటి జాన్ మార్క్ యొక్క గృహం, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా త్రోయస్, అనగా త్రోయ అనేటువంటి ఊరిలో, 2nd మిషనరీ జర్నీ లేకపోతే 3rd మిషనరీ జర్నీలో పౌలు గారు ప్రయాణిస్తూ సంచరిస్తూ వెళ్తున్నటువంటి త్రోయ అనేటువంటి ఊరిలో, బహుశా యూథికస్, ఐతుకు యొక్క నేటివ్ ప్లేస్, ఐతుకు అనేటువంటి యవనస్తుని యొక్క స్వగ్రామం, సొంత పట్టణం. అక్కడ 1 వారం రోజులు ఉన్నప్పుడు జరిగిన విషయాల్లో భాగంగా ఐతుకు మరణించాడు. దేవుడు పౌలు ద్వారా ఐతుకుని బ్రతికించాడనే స్టోరీ మనకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే,
అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో అనేకమైన దీపాలు ఉన్నాయి. ఒక్క దీపం అని కాదు, అనేకమైన దీపాలు ఉన్నాయి. ఆ ఇల్లంతా వెలుగుమయమైపోయింది, ఒక దేదీప్యమాయనమైనటు వెలుగు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నంత వెలుగు అని నేను అనలేదు. అది వేరొక వెలుగు, అది ఏంజలిక్ లైటింగ్, ఇది జనరల్ అయితే ఆర్టిఫిషియల్ లైటింగ్ కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ప్రవచనం ఉన్నటువంటి గృహం, ద హౌస్ ఆఫ్ ప్రాఫెసీ అని మనం చెప్పుకున్నాం. అనగా ఫిలిప్పు గారి ఇల్లు, ఫిలిప్పు గారి భార్య, ఫిలిప్పు గారి లేకపోతే ఫిలిప్పు గారి సతీమణి, ఫిలిప్పు గారి నలుగురు కుమార్తెలు ఉన్నటువంటి ఇల్లు. తర్వాత మనం ఆలోచించినట్టు గృహం పాల్ గారి ఇల్లు, అనగా తార్సువాడైనటువంటి సౌలు ఆయన యొక్క ఇల్లు. తార్సులోనేటువంటి ఇల్లుని కాదు, రోమ్కు వెళ్తున్నాడు, రోములో ఉన్నాడు. రోములో ఉన్నప్పుడు రోములో తనకు ఓన్ హౌస్ లేదు, రోమన్ సిటిజన్షిప్ ఉంది, రోమా పౌరసత్వం ఉంది, కానీ రోమాలో అతనికి నివాస స్థలము లేదు. ఖైదీగా వెళ్ళాడు, తన మీద అనేకమైన నిందలు మోపబడ్డాయి. బయట వాళ్ళు ఎవరో కాదు, యూదులు ఆయన మీద నింద మోపారు. దాని ఫలితంగా శిక్షణ అనుభవిస్తున్నాడు. గృహ నిర్బంధానికి గురైపోయాడు. లేదు అంటే తనకు తానే బంధించబడి ఆ గృహానికి పరిమితమైపోయి విస్తారమైన పరిచయం చేయకుండా, తనకి ఇంకా విడుదల దొరకలేదు కాబట్టి తను అక్కడే ఉండి తను బోధిస్తూ చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉన్నటువంటి, ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహం అది. అందరినీ, తన ఇంటికి వచ్చే వారందరినీ పౌలు గారు సన్మానిస్తున్నాడు, ఆనర్ చేస్తున్నాడు. అనగా శాలువలు కప్పి ఏదో చేస్తున్నాడు కదా అని అర్థం. వాళ్ళని అవమానపరచడం లేదు, వాళ్ళని స్వీకరిస్తున్నాడు. వాళ్ళ మతాలు, కులాలు ఇవన్నీ ఆలోచించకుండా, వాళ్ళ యొక్క మత శాఖల గురించి ఆలోచించకుండా వాళ్ళని స్వీకరించినట్టుగా, సన్మానించినట్టుగా, వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నా సందేశాలు 300కు పైగా సందేశాలు ఉన్నాయి, యోహాను సువార్త సందేశాలు. మీరు వాటిని వినొచ్చు, విని ఆత్మీయంగా మేలు పొందొచ్చు. దయచేసి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్తోత్రం, మీరు మొహమాటం లేకుండా నిస్సందేహంగా మమ్మల్ని నేడే కాంటాక్ట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ వాట్సాప్లో పెట్టవచ్చు. నా వాట్సాప్ నంబర్స్ 2 ఇక్కడ ఉన్నాయి. లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్పేస్ టైపింగ్ మ్యాటర్ లేకపోతే కామెంట్స్ చేయడానికి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మీరు ఏమన్నా మీ కామెంట్స్ లేకపోతే మీ యొక్క సందేహాలు మీరు అక్కడ పెట్టవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు, స్తోత్రం, హల్లెలూయా, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘంలో శాంతినగర్ 6వ వీధిలోని సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే, ఒక ఫ్రెండ్ అయితే పర్లేదు, అనగా ఆ ఫ్రెండ్స్ లిస్ట్లో మీరు ఉంటే పర్లేదు, మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ రోజు ఆ సండే మెసేజ్ మీరు చూసుకోవచ్చు. ఇది మంచి అవకాశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నెల 28వ తేదీ, దేవుని స్తోత్రం, ఈ నెల జ్ఞాపకం చేసుకోండి. 26వ తేదీ శనివారం నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మా స్థానిక మందిరంలో, అనగా ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక ఏర్పాటు చేస్తున్నాం. కృతజ్ఞత కూడిక. మొన్న జరగాల్సినటువంటి కూడిక 14వ తేదీ జరగాల్సినటువంటి కూడిక అది వాయిదా పడింది కనుక 26వ తేదీకి ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. కాబట్టి అవకాశం కలిగిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నవంబర్ 26వ తేదీ శనివారం జరిగేటువంటి ఆ కృతజ్ఞత కూడికలో పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడి ముందుకు సాగొచ్చు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాలను గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుగా వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి వెంటనే మీరు మాకు తెలియజేయండి.
మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నా తోటి దేవజనులు నాతో ప్రభు కృపను బట్టి 4 రాష్ట్రాల్లో సుమారు 130 మంది దేవజనులు పనిచేస్తున్నారు. ఇందులో ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఎవరు అని కాదు, మేమంతా సమానం, అందరం ఒకే తోటలో పనిచేస్తున్నాం కనుక ఒక సహవాసం, ఒక ఫ్యామిలీ కనుక మేము అలా పనిచేస్తున్నాం. కనుక ఈ 130 మంది దేవజనులు వారు మీ కొరకు ప్రార్థించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రార్థనా విషయాలు మీరు తప్పక తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. వచ్చే వారంలో మా మధ్యలో జరగబోతున్న కార్యక్రమాల కొరకే మీకు వందనాలు. మీ దాసుణ్ణి, మీ దాసురాల్ని మీరు తీసుకొస్తున్న విధానం కొరకే మీకు వందనాలు. దూర ప్రాంతం నుంచి వారిని మా మధ్యలో తీసుకొస్తున్నారు. వారు మా మధ్యలో ఉండడం మా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి మాటలు, వారి యొక్క విధానాలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉండగలడు సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఒబేసిటీలు, ఇంకా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారందరూ మీ సంధానానికి తెస్తున్నాం ప్రభు. అలర్జీస్తో బాధపడుతున్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. ఇక సీజనల్ డిజార్డర్స్తో లేకపోతే డిజీజ్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసులు పాస్టర్ ఎస్ జైపాల్ గారు ఉదయగిరి, వారి తల్లి గారు మరియమ్మాంటి గారి కొరకే మీకు వందనాలు. వారు గత 2 వారాల క్రితం బాప్తిజం తీసుకున్నారు. వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. వారి కిడ్నీస్ మీరు తాకండి, మీ కార్యం జరిగించమని అడుగుకుంటున్నా. స్తోత్రం. ఇంకా మా ప్రియులు అనేక మంది ప్రభు వేరు వేరు సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది మానసికంగా కూడా డిప్రెస్ అయ్యి డిసప్పాయింట్ అయి ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి ప్రభు. మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము వినబోతుండగా వాక్యము వినువారు మాత్రమే అండి, వారిని వారు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారం వారు ప్రవర్తించువారే ఉండగలటూ సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు వారికి నూనె రాచి ప్రార్థన చేయకపోయినప్పటికీ, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేయనప్పటికీ కూడా ప్రభా, స్టూడియోలో ఉండి నేను ప్రార్థిస్తుండగా వారి గృహాల్లో వారున్న చోటే వారున్న ప్రదేశాల్లోని దైవికమైన స్వస్థతను అనుభవించగలటూ సాయం చేయండి ప్రభా. స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం. పల్లంపర్తిలో పరిచర్య చేస్తున్న మీ దాసులు పాస్టర్ స్టీవెన్ గారి నాన్నగారు ప్రభా, వారు హెర్నియా ఆపరేషన్ జరిగే హాస్పిటల్లో ఉన్నారు. వారికి స్వస్థను అనుగ్రహించండి, సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా. సభలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 6. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. వాడిలాగూ చెప్పినది, వాడేదో చెప్పాడు. ఏం చెప్పాడు? 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇయ్యలేదు. స్తోత్రం. వాడిలాగూ చెప్పినది అనగా యూదా ఇస్కరియోతు చెప్పినది బేదల మీద శ్రద్ధ, ప్రేమ, అభిమానం, గౌరవం కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున, తను ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకున్నందున, తాను కోశాధికారి బాధ్యతలు తీసుకున్నందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. అందులో వేయబడినది దొంగలిచ్చాడు అని కాదు. ఒకసారి బై మిస్టేక్ అతను దొంగలించాడండి, మళ్ళీ ఎప్పుడు ఆ మిస్టేక్ తను కంటిన్యూ చేయలేదు అని కాదు. దొంగలించుచూ వచ్చెను.
ఇక అదే పని దొంగబుద్ధోడికి, వాడికి అదొక అలవాటుగా మారింది. తరచుగా చేస్తుంటే దాన్ని అలవాటు అంటారు, పొరపాటు కాదు. ఇది ఎప్పుడోసారి చేస్తే పొరపాటు, కానీ ఇక అదే పనిగా చేస్తుంటే దాన్ని అలవాటు అని అంటారు. చదువుతున్నాను నేను, ఇంత 6వ వచనం మొత్తం బ్రాకెట్లో పెట్టినారు. ఇన్ఫ్యాక్ట్ జూడాస్ హ్యాడ్ నో హార్ట్ ఫర్ ద పూర్. పేదవాళ్ళ పట్ల ఆయనకు మనసు లేదంట, అతనికి హృదయం లేదంట. అనగా వాళ్ళ విషయంలో ఆయన తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడని కూడా అర్థం చేసుకోవచ్చు. హీ ఓన్లీ సెడ్ దిస్ బికాస్ హీ వాజ్ ఎ థీఫ్. హీ వాజ్ ఎ థీఫ్ అండ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది మనీ కేస్. He would steal money whenever he wanted from the funds given to support Jesus ministry. తనకు అవసరత ఉన్నప్పుడల్లా ఎవరికి తెలియదుగా, దొంగ లెక్కలు రాస్తే సరిపోయిందిగా. ఎవరికి తెలియకుండా, మిగతా 11 మందికి తెలియకుండా అసిస్టెంట్ ట్రెజరర్ లేరుగా, ఈ అకౌంట్ చెక్ చేయడానికి మనుషులు లేరు కదా, అందుకని వాడు ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి, ఎవరు చెప్పకపోయినా తెలుసుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి సంగతి, ఆయన ఎవరో కాదు తమ బోధకుడు అనేటువంటి సంగతి యూదా ఇస్కరియోతు గుర్తించలేదు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వాడుక భాషలో కూడా చదువుకుంటే మనకు యూదాకు ఆ, పేదవాళ్ళపై ఆ, కనికరం ఉండటం ఇలా అనలేదు. యూదాకు పేదవాళ్ళ మీద కనికరం ఆ, ఉండట వలన ఆ, ఇలా అనలేదు. కనికరంతో కాదు అని మాట్లాడింది. వీడు దొంగ, వాడు దొంగ, డబ్బు సంచి తన దగ్గర ఉండటం వల్ల దానిలో ఉన్న డబ్బు దొంగిలించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు డబ్బు సంచి ఇచ్చింది దొంగలించడానికి కాదు, నీకు అకౌంట్ ఇచ్చింది మోసం చేయడానికి కాదు, ఆర్థికపరమైన వనరులు ఇచ్చింది దుర్వినియోగం చేసుకోవడానికి కాదు. నీకు ఏది అప్పగించబడినా దాన్ని తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏది అప్పగించబడినా దాని విషయంలో బాధ్యత కలిగి ఉండాలి, దాని విషయంలో లెక్క చెప్పాలి. మొదట్లో సిన్సియర్గా జాబ్ చేసినోడు అయిండొచ్చు, సిన్సియర్గా ఈ బాధ్యతలు చేపట్టినోడు అయిండొచ్చు, కానీ రాను రాను తన సిన్సియారిటీ లూజ్ అయిపోయాడు. సిన్సియారిటీలో మొదటి 3 అక్షరాలు SIN, అనగా సిన్స్ వచ్చేసింది. ఇప్పుడు సియారిటీ పోయింది, ఇప్పుడు సిన్ మాత్రమే మిగిలింది. ఎంత విచారకరం. మొదటి 3 అక్షరాలే మిగిలాయి, అతనిలో పాపమే మిగిలింది, దొంగ బుద్ధే మిగిలింది, క్లెప్టోమానియా మిగిలింది. ఎప్పుడు దొంగలించాలి అనేటువంటి స్వభావమే. అమెరికా దేశంలో కూడా చాలామంది దొంగలు ఉంటారంట. అదేంటండి, ఇది అంతా వెల్ డెవలప్డ్ కంట్రీ కదా, దాంట్లో దొంగలేంటి? దొంగలంటే ఏదో లక్షలు కోట్లు దోచుకుంటున్న వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వేల డాలర్లు కాదు, చిన్న చిన్న వస్తువులే. ఉదాహరణకి రెస్టారెంట్లోకి పోయినప్పుడు సరదాగా ఒక ఫోర్కో ఓ స్పూనో వేసి కోట్లో వేసుకొని అలాగా ఇలాగా అదెందుకు, మనకు దాంతో ఏం పని, అది మనకు అనవసరం కదా అని అనకుండా దాన్ని అలాగే తీసుకొని దాచుకుంటున్నారు. అదెంతో విచారకరమైన విషయం. ఇటువంటి దొంగ బుద్ధులు చాలామందిలో ఉన్నాయి. యూదా ఇస్కరియోతులు ఆనాడు మొదటి శతాబ్దంలో ఒక్క యూదా ఇస్కరియోతే, కానీ ఈనాడు మనకు బోల్డ్ మంది యూదా ఇస్కరియోతులు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ కూడా చూడండి. మన టైటిల్ ఏంటంటే గోధుమ గింజ దగ్గర ఉన్న గురువు. గోధుమ గింజ దగ్గర ఉన్నటువంటి గురువు. స్తోత్రం. హల్లెలూయా. ద టేర్ అట్ ద గ్రైన్ ఆఫ్ వీట్. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. గోధుమ గింజ ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. స్తోత్రం. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండేలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినేలా విస్తారంగా ఫలించును. తనని తాను గోధుమ గింజగా చేసి పోల్చుకొని మాట్లాడుతున్నట్టు సందర్భం. ఏసే గోధుమ గింజ. ఏసు మనిషే, కానీ గోధుమ గింజ లాంటి వాడు. మనం మనుషులమే,
కానీ ఆవగింజంత విశ్వాసం మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడ్డ మాటల్లోకి వచ్చేస్తాం. మన టైటిల్ మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుప్రభు పరలోక రాజ్యానికి సంబంధించినట్టు ఉపమానాలు చెప్పాడు. 7 ఉపమానాలు చెప్పాడు అనే సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానంలో జరిగినట్టు విషయం ఏంటంటే 13వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనుషులు నిద్రించుచుండగా, అనగా రాత్రి సమయంలో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాముకి అర్ధరాత్రికి మధ్యలో అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తెను. గోధుమల మధ్యలో. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గోధుమ గింజల మధ్యలో, గోధుమ మొక్కల మధ్యలో, ఆ మొలకల మధ్యలో అలాగే ఉండేటువంటి, ఇంచుమించు అలాగే ఉన్నటువంటి గురుగులు నాటిల్లేడు. అది విచారకరమైన విషయం. 2 పెరుగుతున్నాయి. గురువు ఇంకా ఫాస్ట్గా పెరిగింది అనుకుందాం. ఫైనల్గా అప్పుడు విభజించడం సులభమైంది. ఇప్పుడు విభజించడం కష్టం. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉన్నారు. ప్రార్థించేవాడు ప్రార్థించినవాడు, ఉపవసించేవాడు ఉపవసించినవాడు, పరిశుద్ధుడు అందరూ ఒకలాగే ఉన్నారు. ఇప్పుడు గోధుమ గింజ దగ్గర ఉన్నటువంటి గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా గోధుమ గింజ క్రీస్తు అయితే గురువు జూడాస్ ఇస్కరియోతు. The grain of wheat is nothing but Jesus Christ. Jesus Christ was compared as the grain of wheat. రెండోది, and Judas Iscariot was the tare. యూదా ఇస్కరియోతు గురువు అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, గోధుమలు ఎక్కడున్నాయి, గురుగులు ఎక్కడున్నాయి? గోధుమ ఎక్కడుందో గురుగు కూడా అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. దీనిలో వచ్చి మీకు 5 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లో వచ్చి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, యోహాను గురించినటువంటి సమాచారం, యోహాను సువార్తలో ఏమి ఇచ్చారో దాన్ని ఆధారంగా చేసుకుని 5 పాయింట్లు మీకు గుర్తు చేస్తాను. 1 యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడు దొంగ అయి ఉండి వాడు దోచుకుంటూ ఉన్నాడు, దొంగలిస్తూ వస్తున్నాడు. మరి రేపు యేసు అడిగితే సమాధానం చెప్పాలనే భయం కూడా లేకుండా ధిక్కరించిన వ్యక్తిలాగా, చీట్ చేసేటువంటి వ్యక్తిగా, ఐపీసీ సెక్షన్లో 420వ సెక్షన్లో మోసం చేయడం అనేటువంటి నేరం అది. అలా మోసం చేసేవాడిగా, చీటర్గా మిగిలిపోయాడు. దేవుని స్తోత్రం. నేను దొంగతనం చేశాను, దేవా నన్ను క్షమించమని పశ్చాత్తాపడలేదు ఆయన. దాన్ని సమర్థించుకొని ఉండొచ్చు. ఏం వేరు తింటున్నాం ఏంది అన్నట్టుగా మాట్లాడవచ్చు. అతనిలో దుర్బుద్ధి చూడండి. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ 13:30 చదవమంటే మీరు 12:30 చదివారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతని యొక్క దుడుకుతనం. అతను ఎవరు వెళ్ళమన్నారు? ప్రభువుని తెలుసుకొని ఆవేశానికి గురైపోయి ఆయన గెట్ అవుట్ అని అనలేదు. అతనే మొక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎంత విచారకరం. స్తోత్రం. 1 అతని యొక్క దుర్బుద్ధి, 2వది అతని యొక్క తుడుకుతనం. 3వ విషయాన్ని యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనంలో యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. యూదాకును ఆ స్థలము తెలిసి ఉండి, నీకు తెలిసింది ఏం ప్రయోజనం? నీకు దానికి సంబంధించిన జ్ఞానం ఎరిగి ఉన్నావు, దానివల్ల ఏం ప్రయోజనం? దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటావు. దేవుడు నీకు బయలుపరిచిన వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నావు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన మంత్రోక్తులను, దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. ఆయన యొక్క దుష్ట సాంగత్యం చూడండి. స్తోత్రం. హల్లెలూయా. దుష్ట సాంగత్యం. 5వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 5-6 వచనాలు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను.
ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనంలో గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు కాబట్టి నేనే చదువుతున్నాను, నేనే చదివి ముగిచేస్తాను. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, వాడి దగ్గర సమాధానం లేదు. హీ హ్యాడ్ నో ఆన్సర్. వాడి యొక్క ద్రోహం చూడండి, నమ్మక ద్రోహం చూడండి. యూదాను గురించి 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అతని యొక్క దుర్బుద్ధి, అతని యొక్క దుడుకుతనం, అతని యొక్క దుష్ట సాంగత్యం, అతని యొక్క దుర్వినియోగం, అతని యొక్క ద్రోహం. మనం యూదలాగా ఉండకుండా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరినీ ప్రభు దీవించును గాక. రేపు ఇదే సమయం ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.